బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సబ్వేలను మూసేశారు. స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఐటీ ఎంప్లాయీస్ ను వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించారు. వరదల భయంతో కార్లను ఫ్లైఓవర్లపై పార్కింగ్ చేస్తున్నారు స్థానికులు. ఇక ఏపీలోని తిరుమల, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గాలి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, కళ్ళకురిచి, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్స్. వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేటలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాల్లో ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ఇక సముద్రంలోకి మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు వెదర్ ఆఫీసర్స్. కారైక్కాల్ తమిళనాడులోని చెన్నై శివారు ప్రాంతం మహాబలిపురం మధ్య తీరం దాటనుండడంతో ఆ ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. తిరువరూర్, ముత్తుపేటలో వర్షం ధాటికి 1000 ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. తంజావూరు జిల్లాలో 3500 ఎకరాల పంట దెబ్బతిన్నట్లు, 75 ఇళ్లు ధ్వంసమైనట్లు గుర్తించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సబ్వేలను మూసేశారు. స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. ఐటీ ఎంప్లాయీస్ ను వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించారు. వరదల భయంతో కార్లను ఫ్లైఓవర్లపై పార్కింగ్ చేస్తున్నారు స్థానికులు. ఇక ఏపీలోని తిరుమల, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గాలి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, కళ్ళకురిచి, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేటలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాల్లో ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ఇక సముద్రంలోకి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు వెదర్ ఆఫీసర్స్. కారైక్కాల్ తమిళనాడులోని చెన్నై శివారు ప్రాంతం మహాబలిపురం మధ్య తీరం దాటనుండడంతో ఆ ప్రాంతంలోని ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. తిరువరూర్, ముత్తుపేటలో వర్షం ధాటికి 1000 ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. తంజావూరు జిల్లాలో 3500 ఎకరాల పంట దెబ్బతిన్నట్లు, 75 ఇళ్లు ధ్వంసమైనట్లు గుర్తించారు. Kana